ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా మరో శుభవార్త ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణంలో మనకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా శుభవార్త అయితే చెప్పారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలైతే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం మరో గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే విజయవంతం అయితే కల్పిస్తుంది. అయితే సంక్రాంతి నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుండి మనకు 15వ తేదీ వరకు 4484 ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పేసి టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో కూడా మనకు మహిళలకు ఉచితమేనా కాదా అనే సందేహం అయితే చాలామంది మహిళలకైతే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా బస్సుల యొక్క సంఖ్యనైతే పెంచారండి. మనకు 4487 బస్సులను మనకు అదనంగా అయితే మనకు తిప్పబోతున్నారు. అయితే ఎవరైతే ప్రజలు వేరే ఊర్లకు వెళ్ళడం కానీ, సో వాళ్ళ యొక్క బంధువుల ఇళ్లకు వెళ్ళడానికి కానీ కొంచెం ఏంటంటే ఫ్రీ బస్సు కారణంగా సో మనకి ఏంటంటే బస్సుల్లో లోడ్ ఎక్కువగా ఉండడం కారణంగా కొంచెం ఇక్కట్లయితే ఉంది. సో దీన్ని గమనించిన ప్రభుత్వం అయితే మనకేంటంటే 4000 బస్సులు అయితే అదనంగా అయితే తిప్పబోతున్నారు. ఆ 4000 బస్సుల్లో కూడా సో మనకు మహాలక్ష్మి స్కీమ్ అనేది వర్తిస్తుందని చెప్పేసి మనకు ఆర్టీసీ ఎండీ టీఎస్ఆర్టీసీ ఎండీ మనకు సజ్జనార్ గారు అయితే తెలిపారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్